దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒక సరికొత్త పొలిటికల్ ఫోర్స్ కేంద్రంలోని అధికార పక్షానికి నిద్ర లేకుండా చేస్తోంది. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా నీట్ పేపర్ లీకేజీపై దాదాపు 37 రోజుల పాటు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల సుదీర్ఘ పోరాటం దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఆ జెన్జే యువత ఆగ్రహానికి, ఆందోళనల ధాటికి దిగివచ్చి ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఆ విజయంతో ఈ సీజేపీ పోరాటం ఇక్కడితో ఆగడం లేదు. కేంద్రంలోని పాలకులకు మరిన్ని చెమటలు పట్టించేలా రాబోయే సెప్టెంబర్ నెల నుంచి క్యా బోల్తీ పబ్లిక్ పేరిట ఒక భారీ దేశవ్యాప్త ప్రచారానికి పొలిటికల్ టూర్కు శ్రీకారం చుడుతున్నట్లు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో జరిగిన ప్రెస్ మీట్ ద్వారా సీజేపీ అధికారికంగా ప్రకటించింది. అసలు ఈ క్యా బోల్తీ పబ్లిక్ ప్రచారం ఏంటి, దీని వెనుక ఉన్న లీడర్స్ ఎవరు, ఈ మూవ్మెంట్ కేంద్ర అధికార పీఠానికి ఎందుకు హడల్ పుట్టిస్తుందో ఈ వీడియోలో పూర్తి వివరాలతో లోతుగా విశ్లేషిద్దాం. ఛత్రపతి సంభాజీనగర్లో జరిగిన సీజేపీ లీడర్షిప్ మీటింగ్లో ఈ సరికొత్త దేశవ్యాప్త క్యాంపెయిన్ను అనౌన్స్ చేశారు. సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రచారం పూర్తిగా రాజ్యాంగబద్ధమైన సూత్రాల ఆధారంగా జవహర్లాల్ నెహ్రూ, బీఆర్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ ఆదర్శాల స్ఫూర్తితో సాగుతుందని స్పష్టం చేశారు. దేశంలో సెక్యులరిజం మరియు సామాజిక న్యాయం కోసం తాము పోరాడతామని తేల్చి చెప్పారు. పైకి ఇది ఒక సాధారణ ప్రచారంగా కనిపిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టడమే దీని ముఖ్య ఉద్దేశమని అర్థమవుతోంది. యువత మద్దతుతో దేశవ్యాప్తంగా సరికొత్త పొలిటికల్ వేవ్ను క్రియేట్ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్ ద్వారా సీజేపీ నేరుగా కేంద్రంలోని అధికార పీఠంపై పదునైన బాణాలు విసిరబోతోంది. ప్రస్తుత దేశ ప్రజాస్వామ్య పరిస్థితులపై, ప్రభుత్వ సంస్థల జవాబుదారీతనంపై అభిజిత్ దీప్కే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో ఓటర్లు ప్రభుత్వాన్ని ఎన్నుకునేవారు, కానీ ఈ రోజుల్లో ప్రభుత్వమే ఎవరు ఓటు వేయాలో నిర్ణయించే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్ జవాబుదారీతనాన్ని ఫిక్స్ చేసేంత వరకు ఎన్నికల మ్యానిపులేషన్స్ దేశంలో జరుగుతూనే ఉంటాయని, దీన్ని నిలదీయడానికే ఈ క్యా బోల్తీ పబ్లిక్ టూర్ ద్వారా ప్రజల గొంతుకను వీధుల్లోకి తీసుకురాబోతున్నామని కేంద్రానికి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. నీట్ నిరసనల విజయం తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది జెన్జీ యువత ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఒక అఫీషియల్ పొలిటికల్ పార్టీగా మార్చాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మెసేజ్లు, కామెంట్లు పెడుతున్నారు. అయితే దీనిపై సీజేపీ చీఫ్ స్పోక్ పర్సన్ సౌరభ్ దాస్ లీగల్ అండ్ పొలిటికల్ వ్యూహాన్ని బయటపెట్టారు. ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితుల్లో ఒక కొత్త పొలిటికల్ పార్టీని స్థాపించడం వల్ల అంతగా ప్రయోజనం ఉండదని, తాము ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయబోమని తేల్చి చెప్పారు. కానీ అధికారంలో ఎవరున్నా సరే ప్రజా సమస్యలపై నిలదీసే ఒక పవర్ఫుల్ ప్రెజర్ గ్రూప్ లాగా మాత్రమే పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇది కేంద్రానికి మరింత ప్రమాదకరంగా మారబోతోంది. ఎందుకంటే రాజకీయ పార్టీగా మారితే ఓట్ల ఈక్వేషన్స్ ఉంటాయి, కానీ ఒంటి చేత్తో ఇలాంటి ప్రెజర్ గ్రూప్స్ ఉద్యమాలు నడిపితే పాలకులకు ప్రతి విషయంలోనూ హడల్ తప్పదు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద 37 రోజుల పాటు నీట్ పేపర్ లీక్ పై వీరు చేసిన సంచలన పోరాటానికి కేంద్రం మోకరిల్లి డిమాండ్లన్నీ ఒప్పుకుంది. ఇప్పుడు సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభం కాబోతున్న ఈ క్యా బోల్తీ పబ్లిక్ దేశవ్యాప్త పర్యటన కేంద్ర ప్రభుత్వ లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలకు ఒక పెద్ద పరీక్ష కాబోతోంది. ప్రజల అభిప్రాయాలు నేరుగా సేకరిస్తూ ప్రజాస్వామ్య సంస్థల జవాబుదారీతనాన్ని ప్రశ్నించే ఈ ఉద్యమాన్ని అణచివేయడం కూడా ప్రభుత్వానికి అంత సులువు కాదు. ఈ ఒత్తిడి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపబోతోంది.